ఈరోజు ఈవినింగ్ టైం ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను. అదేవిధంగా ఇంట్లో ధూపం కూడా వేసుకున్నాను. నాకు ఇంట్లో ఈవినింగ్ టైం ధూపం కానీ పూజ అనేది చాలా పాజిటివిటీని ఇస్తాయన్నమాట. అలానే ఇంట్లో మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇంట్లో ధూపం వేయడం వల్ల మన ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే నరదిష్టి కానీ ఇలాంటివన్నీ పోతాయని కూడా ఒక నమ్మకం. అలానే చాలా ప్రశాంతంగా కూడా అనిపిస్తుంది ఇంట్లో వాతావరణం అంతా. నేనైతే కొబ్బరి చిప్పలను ఈ విధంగా స్టోర్ చేసుకొని వాటినే స్టవ్ దగ్గర ఈ విధంగా కాల్చేసి గుగ్గిలం వేసేసి ధూపం అయితే ఇంట్లో వేసుకుంటాను. వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ. ఇంకా అలా ఈరోజు కూడా వేస్తున్నాను. మీతో పాటు వీడియోని షేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ఈ ధూపం వేయడం వల్ల మనకి సైంటిఫిక్గా కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒకటి వచ్చేసరికి మనం గాల్లో ఉండే ఫంగస్ బ్యాక్టీరియా ఇలాంటివి పోవడానికి కూడా ఈ ధూపం అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అలానే మనకి ఈ వచ్చిన స్మెల్ వల్ల మనలో ఉండే ఆందోళన బాగా ఇదైపోయి ఉంటాం కదా, అదంతా తగ్గి చాలా ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ ధూపం అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నేను పెద్దగా మూఢనమ్మకాలు నమ్మను. అంటే ఏదో చేస్తే ఏదో జరిగిపోద్ది ఇలాంటివి అయితే నమ్మను. పూజ చేసేది కూడా ప్రశాంతత కోసమని నేను నమ్ముతానమాట. మనకు ఆ పూజ అది చేసుకున్న తర్వాత వచ్చిన ప్రశాంతతే పూజ యొక్క ఫలితంగా నేను నమ్ముతాను. అదేవిధంగా ధూపం కూడా అంతే. ఇంట్లో ఉండే నరదిష్టి అంటే ఈ ధూపం వల్ల మనకు ఆ పొగతో వచ్చిన స్మెల్ కావచ్చు, ఇంట్లో ఉండే ఇలాంటి వాతావరణం కావచ్చు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా చేంజెస్ కూడా చూస్తామన్నమాట ధూపం వేసిన తర్వాత ఇంట్లో. ఇప్పుడు ధూపం అనగానే ఇంట్లో చాలామంది మనకి ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కప్స్ వచ్చాయి కదా, అవి కూడా బాగా పొగది వస్తుందని చెప్పి వాటినే ఇండ్లంతా కూడా ధూపంలో వేసుకొని తిప్పేస్తున్నారు. వాటికంటే కూడా ఈ విధంగా కొబ్బరి చెప్పలు లేదంటే పుగ్గులు దొరికితే ఇంకా మంచిదన్నమాట. పుగ్గులు లేనప్పుడు కొబ్బరి చెప్పలు ఇవి ఎలానో ఉంటాయి కదా, వాటిని చక్కగా ఈ విధంగా కాల్చుకొని గుగ్గులం సాంబ్రాణి ఇవైతే మనకు ఆన్లైన్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉంటున్నాయి కనుక వాటిని యూజ్ చేయడమే చాలా మంచిది. మనం ఇప్పుడు ఈ కప్స్లో ధూప్ కప్స్ అని వస్తున్నాయి, అవి ఏం యూజ్ చేస్తున్నారనేది మనకు తెలియదు కనుక మనకి పాతకాలం నుంచి వచ్చినవి గుగ్గిలం సాంబ్రాణి అనేవి కామన్ కనుక వాటిని ఆన్లైన్లో అయినా తెప్పించుకొని స్టోర్ చేసుకొని చక్కగా ఈ విధంగా వారానికి ఒకసారైనా వేసుకోవడం చాలా మంచిది. నేనైతే ధూపం అంటే నాకు తెలిసిందైతే ఇదే విధంగా బొగ్గులు ఉంటే బొగ్గులు వేసి అలా వేసుకుంటాను. లేదంటే ఈ విధంగా కొబ్బరి చిప్పలను కాల్చేసి చక్కగా సాంబ్రాణి గుగ్గులం వేసుకొని అయితే ధూపం వేసుకుంటాను. అలానే ఇంట్లో ఏవైనా చిరాకులు ఇలాంటివి ఉన్నా సరే మనకి ధూపం వేసుకోవడం వల్ల ఆ స్మెల్తో వచ్చిన ప్రశాంతత ఇంట్లో వాతావరణాన్ని అంతటిని మార్చేస్తుంది అనమాట. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎవరికైనా ధూపం వేయడం ఈ అలవాటు లేని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. 1 వీక్ ఒక వారం వేసి చూడండి. ఒక వారంలో 1 రోజు కానీ 2 రోజులు కానీ వేసి చూడండి. ఎంత పాజిటివిటీగా ఉంటుందో, ఎంత హాయిగా అనిపిస్తుంది అనేది మీకే అర్థమవుతుంది. ఇంక ఈ విధంగా ఇల్లంతా ధూపం వేసుకుంటే ఇల్లంతా పొగతో చాలా హాయిగా స్మెల్తో చాలా బాగుంటుంది అనమాట. నేనైతే వారం బట్టి అలా ఉండదు కానీ అంటే వీలుని బట్టి వేసుకుంటాను. చాలా వరకు మంగళవారాలు శుక్రవారాలు ఇలా వేసుకుంటే చాలా మంచిది అంటారు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వేసుకోండి అని నేను చెప్తాను. ఈవినింగ్ టైం వేసుకుంటే చాలా మంచిది అనమాట. ఇంకా ఈ వీడియో ఎందుకో తెలియదు, ఓన్లీ ధూపం గురించి ఇలా వేస్తూ మీతో షేర్ చేసుకోవాలనిపించి చిన్న వీడియోని అయితే షేర్ చేసుకున్నాను. వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్స్లో అయితే చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.